హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నందిని ఆరి వర్క్. సో ఈరోజు చాలా సింపుల్ వర్క్ని ఎలా డిజైన్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నేను జరీతో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇది 2 లైన్స్ వేసుకోవాలి. తర్వాత సారీలో వచ్చి బ్లూ కలర్ వచ్చిందండి, బ్లూ కలర్తో 1 లైన్ వేస్తున్నాను. సో ఇలా మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఒకవేళ కాంట్రాస్ట్ కలర్ లేకపోతే జరీతోనే 3 లైన్స్ వేసుకోవాలి. షుగర్ బీడ్స్ని రెండుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 3 లైన్స్ నేను వేసానండి. ఒకవేళ కాంట్రాస్ట్ లేకపోతే మాత్రం జరీని 3 లైన్స్ వేసుకోవాలి. అప్పుడే అదేంటంటే టైలర్ స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, మన బ్లౌజ్ కూడా పాడవదు. కొంతమంది ఒక లైన్ వేసి వదిలేస్తుంటారు, అలా వేయద్దు. అలా వేస్తే స్టిచ్ చేసేటప్పుడు మీ బీడ్స్ అనేవి వంకటింకలుగా అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నీడిల్ అనేది మన బీడ్స్కి టచ్ అయినప్పుడు అవి ఒక లైన్గా ఉండవు. సో అందుకని నేను ఈ చిన్న టిప్ని చెప్తున్నా. ఇక్కడ నేను 4 సైజ్ బీడ్స్ తీసుకున్నాను. 4 సైజ్ బీడ్స్ని 1 by 1 స్టిచ్ చేయాలి, రెండుగా చేయకూడదు. షుగర్ బీడ్స్ని రెండుగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ వేసారంటే అది పైకి లెగిసిపోతుంటాయి. సో 1 by 1 స్టిచ్ చేయాలి. ఇదే కాదండి, కర్దానా బీడ్స్ కూడా 1 by 1 స్టిచ్ చేయాలి. మరీ చిన్న షుగర్ బీడ్స్ లాగా ఉంటే రెండుగా స్టిచ్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ లైన్ వచ్చి షుగర్ బీడ్ని యాడ్ చేశాను. సో ఇలా ఒక లైన్ షుగర్ బీడ్ అండ్ రెండో లైన్ వచ్చి నెంబర్ 4 సైజ్ బీడ్స్ని యాడ్ చేస్తున్నాను. మూడో లైన్ షుగర్ బీడ్తో ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ డిజైన్ని వేసి చూపిస్తున్నానండి. ఇది ట్రేసింగ్ ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూద్దాము. మన శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది డెలికేట్గా ఉన్నదనుకోండి, అది లైట్గా ఉంటుంది కదా, మనం పేపర్ పైన డ్రా చేసుకొని ఇలా మనం ఈ స్టాండ్కి కింద ఇలా షో చేస్తే పైన నీట్గా కనిపిస్తుంది. వైట్ మార్కర్తో అది మనం డ్రా చేసేసుకోవచ్చు, కాపీ చేసేసుకోవచ్చు. ఒకవేళ పట్టు బ్లౌజెస్ అయితేనే మీరు ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదా అంటే మనకి ట్రేసింగ్ పౌడర్స్ దొరుకుతాయి కదండి, కిరోసిన్తో వేస్తారు. బట్ కిరోసిన్ స్మెల్ కుడుతుంది కాబట్టి దానికి లిక్విడ్ ఫామ్ దొరుకుతుంది. సో దాంతో మనం ట్రేస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి పట్టు సారీస్ మీదకి ట్రేస్ చేసేటప్పుడు మీరు కార్బన్ పేపర్ యూజ్ చేస్తే బెస్ట్. సో ఇలా నేను నీట్గా ట్రేస్ చేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. జస్ట్ మనం ఇలా మార్కర్తో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం కింద నుంచి బీడ్స్ తీసుకోవాలి, పైనుంచి ఎప్పుడు తీసుకోకూడదండి, కింద నుంచి మాత్రమే బీడ్స్ తీసుకోవాలి. అప్పుడు మనకి కంటిన్యూస్ స్టిచ్ అనేది వస్తుంది. లీఫ్ స్టిచ్ చేసేటప్పుడు కింద నుంచే తీసుకోవాలండి, పైనుంచి తీసుకోకూడదు.
ఇక్కడ నేను షిల్క్ థ్రెడ్ అంటే సారీలో వచ్చి బ్లూ కలర్ అండి, బ్లూ కలర్తో పికాక్స్ అవి వస్తాయి. సో నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇలా లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకోండి. లోన చైన్ స్టిచ్ వేసుకొని కొంచెం అంటే బోల్డ్గా కనిపించడానికి. ఒకవేళ మీకు ఇంకా బోల్డ్గా కనిపించాలి అంటే మీరు 4x4 స్టాండ్స్ తీసుకొని, అంటే 8 స్టాండ్స్ వస్తుంది, దాంతో మీరు లోడ్ చేసుకోవచ్చు చక్కగా నీడిల్తోని. సో ఇలా లీఫ్ లాగా కనిపించాలి అనుకుంటే ఇలా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకొని అప్పుడు మీరు ఇలా లోడ్ చేసుకోవచ్చు. చైన్ స్టిచ్ వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట. లోన్ ఒక స్టిచ్ బయట ఒక స్టిచ్తో కొంచెం నీట్గా ఈజీగా అవుతుంది, చిక్కులు లేకుండా వస్తుంది. అందుకే ఇలా చెప్తున్నాను. సో ఇదండి, అన్ని లీవ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయి ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగచ్చు. సో ఇలాగా లీఫ్ అంతా కూడా చైన్ స్టిచ్ వేసుకుంటే అది ఫినిషింగ్ టచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.